హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. మేము ఈరోజు మీ ముందుకి ఒక మంచి వెజ్ రెసిపీతో వచ్చామండి. అదే దమ్ వెజ్ పులావ్ అనమాట. ఇది కుక్కర్లో వండుకునే స్టైల్ కాదండి, దమ్ వేసే స్టైల్ అనమాట. లాస్ట్ వరకు చూడండి, ఎలా వండామో తెలుస్తుంది. దీనికి మనకి బంగాళదుంపలు, క్యారెట్లు, బఠానీలు, టమాటాలు, జీడిపప్పులు, ఉల్లిపాయలు కావాలి. అలాగే మసాలా దినుసులు అండి, లవంగాలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, రాతి పువ్వు, సోంపు, షాజీరా, అనాస్ పువ్వు, ఇవన్నీ కావాలండి. వీటితో పాటు మనకి కొత్తిమీర, పుదీనా కూడా కావాలన్నమాట. కొత్తిమీర, పుదీనా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలన్నమాట. ఈ మాత్రం క్వాంటిటీలో తీసుకోవాలి. తర్వాత బాస్మతి బియ్యం మీకు నచ్చిన క్వాంటిటీ తీసుకుని బాగా కడుక్కుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు, టమాటాలు, మసాలా దినుసులు అన్ని, జీడిపప్పులు వేసి బాగా వేయించుకోండి కాసేపు. అవి వేగిన తర్వాత బంగాళదుంపలు, క్యారెట్లు వేసుకుని వేయించుకోవాలండి. వీటిని కూడా ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత బఠానీ వేసుకోండి. బఠానీ వేసుకుని కలుపుకొని మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాలకి లైట్గా మగ్గుతాయి. ఈ మగ్గిన తర్వాత దీన్ని ఒక్కసారి కలుపుకొని ఈ టైంలో మనం పుదీనా, కొత్తిమీర వేసుకుంటాం అనమాట. ఇది వెజ్ కాబట్టి పుదీనా, కొత్తిమీర ఇంత క్వాంటిటీలో వేసుకున్నాం మేము. మంచి ఫ్లేవర్ ఇస్తాయండి ఈ పుదీనా, కొత్తిమీర. దీనికి భలే ఫ్లేవర్ వస్తుంది అసలు. వీటిని వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు వదిలేస్తే బాగా మగ్గుతాయి అన్నమాట. ఇవన్నీ ఆ వేసిన కొంచెం ఆయిల్లోనే ఇవన్నీ బాగా మగ్గుతాయి. బాగా మగ్గినట్లు బాగా కలుపుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మేము ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. మీరు కొంచెం తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వీటికి బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం పసుపు వేసుకుంటాం అనమాట. చిటికెడు పసుపు వేసుకుని మళ్ళీ బాగా కలిపేసుకోండి. ఈ టైంలో మనం ఇక్కడ పెరుగు వేసుకుంటామండి. చూడండి, ఇక్కడ మాకు దాదాపు ఒక 1/2 లీటర్ పెరుగు పట్టిందనమాట. ఈ 1/2 లీటర్ పెరుగుని వేసుకుని, పెరుగు గడ్డ పెరుగు వేసుకుంటే బాగోదు, కొంచెం పలసగా ఉన్న పెరుగు వేసుకుంటే బాగుంటుంది. పెరుగుని వేసుకుని బాగా కలుపుకుంటే పెరుగులో నీళ్ళన్నీ పైకి తేలి అసలు చూసారా ఎలా భలే ఉందో. ఈ టైంలో ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలండి. బిర్యానీ మసాలా వేసుకుని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు నీళ్లు పోసుకుంటాం అనమాట. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాసున్నర నీళ్లు కావాలి. మాకు ఇక్కడ 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 1.5 నీళ్లు పోసుకున్నాము. నీళ్లు పోసుకుని ఆ నీళ్లు తెరల కాకే వరకు ఉంచుకోవాలండి. ఈ స్టెప్లోనే ఉప్పు కూడా వేసేసుకోవాలి ముందే. ఇప్పుడు ఉప్పు చూసుకోండి కాస్త మరిగిన తర్వాత. ఇప్పుడు కానీ మీకు ఉప్పగా ఉండాలి బాగా, ఇది సీ వాటర్ లేగా. ఉప్పగా లేదనిపిస్తే మళ్ళీ లైట్గా ఉప్పు వేసుకుని మళ్ళీ కొంచెంసేపు మరగనిచ్చి ఈ బియ్యం, నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఈ బియ్యం మొత్తాన్ని ఇందులో వేసేసుకోండి. వేసుకుని బాగా కలపండి. చూడండి, ఇక్కడ మేము విజిల్ ఏం పెట్టట్లేదు, ఏమీ ఇది చేయట్లేదు. ఈ స్టేజ్లో బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన పుదీనా, కొత్తిమీర వేసుకుని 1 నిమిషం కలిపి మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలితే అలాగా. చూసారా, బియ్యం అప్పుడే ఉడికిపోయినాయి. బాస్మతి బియ్యం చాలా త్వరగా ఉడుకుద్దండి. ఇలా ఉడకడం మొదలెట్టిన తర్వాత ఒక్కసారి కలుపుకోండి. మరీ ఎక్కువ కలిపితే చితికిపోద్ది బియ్యం మెతుకు. ఎక్కువ కలపకూడదు. ఇలా ఓ మాదిరి కలిపిన తర్వాత 70% కుక్ అయిన టైంలో మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంటే ఆ సిల్వర్ ఫాయిల్ని దీని మీద పెట్టుకోండి. లేదా సిల్వర్ ఫాయిల్ లేదు అనుకుంటే టిష్యూ పేపర్లు కూడా వేసుకోవచ్చు. కానీ సిల్వర్ ఫాయిల్ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. లేదు అనుకుంటే ఒక తడి టవల్ని, మంచి టవల్ని, వాడని టవల్ని ఉంటే ఒక వైట్ క్లాత్ కానీ అది తీసుకుని వేసుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు చూడండి, ఒక సైడ్ వేసాం కదా, ఇంకో సైడ్ కూడా వేసి ఏది లీక్ అవ్వకుండా మూత పెట్టేసుకుంటాం అనమాట. ఈ ప్రాసెస్ని దమ్ వేసుకోవడం అంటారండి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి మూత మీద బరువు పెట్టుకుంటాం అనమాట. ఇది మామూలుగా హోటల్లో దొరికే వెజ్ బిర్యానీ లాగా లేయర్లు ఉండదు. మనం ఇంట్లో వండుకునే పులావ్ లాగే ఉంటుంది, కానీ భలే టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే దమ్ వేస్తున్నాం కాబట్టి మెతుకు కూడా చాలా పొడి పొడిగా వస్తుంది అనమాట. ఈ ప్రాసెస్లో ఇలాగా లో ఫ్లేమ్లో ఒక 1/2 గంట 20 నిమిషాలు ఉడకనిస్తే చూసారా అసలు ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు దీన్ని ఒక్కసారి గరిటెతో కదిపి చూడండి, మెతుకులు అలా రాలిపోతాయి అన్నమాట. అంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఎంత స్మూత్గా ఉంటుందంటే, ఎంత ఫ్రీగా ఉంటుందంటే రైస్ అసలు సూపర్ ఉంటుంది అనమాట. చూడండి ఎలా రాలుతుందో. రైస్ కూడా ఒకదానికొకటి అతుక్కుని లేకుండా ఎంత బాగుందో. దీన్ని ఇలా ఉంచుకుని ఇప్పుడు కొంచెం పైన కొత్తిమీర, పుదీనా గార్నిష్ చేసి లాస్ట్లో కాస్త నెయ్యి వేసుకోండి పైన. సూపర్ ఉంటుందండి టేస్ట్ అసలు. నెయ్యి వేసుకున్న తర్వాత కలుపుకుంటే దీన్ని నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే చికెన్తో కానీ మటన్తో కానీ తింటే అదిరిపోద్ది. అదే వెజ్ తినేవాళ్ళు అయితే ఒక మంచి వెజ్ కుర్మా కానీ మిక్స్డ్ వెజ్ కర్రీ కానీ చేసుకుని దీన్ని తింటూ పక్కన రైతా పెట్టుకుంటే బాబా నాలుక నిజంగా భరతనాట్యం చేస్తుందండి. అంత బాగుంటుంది అనమాట. ఈ రెసిపీని రేపు కానీ ఎల్లుండి కానీ వీకెండ్ కదా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ.